లేని విశ్వాసం నిష్ఫలమని తెలుసుకొనగోరుతున్నావా అని ప్రశ్న వేశానండి. అంటే దేవుడు నమ్మిన ప్రతి ఒక్కడికి క్రియలు కావాలి. ఆ నమ్మకం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టడై ఉంటా అసాధ్యం అని కన్న తండ్రి అనే దేవుడు నా పిల్లలు నన్ను నమ్మారు కానీ నమ్మకంగా ఉండటం లేదని తన పిల్లలు తన నమ్మకంగా చేసుకోవాలని భక్తులు బైబిల్లో భక్తులు ఎంతో మంది భక్తుల జీవితాలు చరిత్రలు రాసుకున్నాడండి. ఒక అబ్రహాం చరిత్ర చూడండి, మీ జీవితం చూడండి. ఒక మోషే నమ్మకాన్ని చూడండి, మీ నమ్మకాన్ని చూడండి. ఒక ఏలియా నమ్మకాన్ని చూడండి, మీ నమ్మకాన్ని చూడండి. ఒక యేసుక్రీస్తు వారి నమ్మకాన్ని చూడండి, మీ నమ్మకాన్ని చూడండి. ఒక పౌలు గారి నమ్మకాన్ని చూడండి, మీ నమ్మకాన్ని చూడండి. ఎంత వ్యత్యాసం ఉంది చెప్పండి. కాబట్టి సమాజంలో జరుగుతున్న అసమానతలు సరిచేయాలని దేవుడే మన కోసం 66 పుస్తకాలుగా మహాజ్ఞానాన్ని మన చేతిలో పెట్టి నాకు నమ్మకంగా ఉందని దేవుడు ప్రాధాన్యపడితే ఈ రోజున బైబిల్లో పట్టుకున్న క్రైస్తవులైన ఈ మాటలు గమనించారా చెప్పండి, గ్రహించారా చెప్పండి. లేదండి, గమనించలేదు కనుకనే, గ్రహించలేదు కనుకనే సమాజంలో ఇలాంటి అంశాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవునండి, ఎప్పుడు కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వారు సమాజానికి రిలవెంట్, సమాజాన్ని సరిచేసి సమాజాన్ని ఉద్ధరించే అంశాలు పెట్టి సమాజాన్ని సరిచేస్తారే తప్ప వేరే విషయాలు మాత్రం చెప్పరని మీరు గ్రహించాలి. తర్వాత ప్రాముఖ్యమైన సంఘటనకు మనం వచ్చాం. మరి ఈ మధ్యలో ఈ దూరం వేసి మరి కానుకలు సేకరణ చేయండి. కానుకల సేకరణ మధ్యలో